అసలు 'మహేష్ బాబు' లాంటి పెద్ద హీరో సినిమాతో సంక్రాంతికి మీ సినిమా ఎందుకురా అన్నారు. 'మహేష్ బాబు' సినిమా థియేటర్‌లోకి వచ్చేసారు. వారం నుంచి తీసేశారు. అవే థియేటర్‌లో 'హనుమాన్' సినిమాని ఆడించారు. కలెక్షన్‌లు సాధించారు. 'గుంటూరు కారం' సినిమా ఆల్రెడీ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. జనాలు నెట్‌ఫ్లిక్స్‌లో చూస్తున్నారు. డౌన్‌లోడ్‌లు చేస్తున్నారు. ఆ సినిమా గురించి కూడా ఇంటర్నెట్‌లో మాట్లాడుకుంటున్నారు. ఫ్యామిలీస్ 'గుంటూరు కారం' సినిమా చూసి ఎందుకా రిజెక్ట్ చేసింది? దీన్నా తీసుకొచ్చి మీరు 'హనుమాన్‌తో' పోటీకి పెట్టారు అని. ఎందుకంటే ఇదే ఆడియన్స్ థియేటర్‌కి వెళ్లి చూశారు 'హనుమాన్' సినిమాని. వాళ్ళకి తెలుసు థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చూసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోనో డౌన్‌లోడ్ చేసో 'గుంటూరు కారం' చూసిన వాళ్ళు ఏంటి ఈ సినిమాని పట్టుకొచ్చారా 'హనుమాన్‌కి' ఎగనెస్ట్‌గా నిలబెట్టి, ఏంటి దీనికోసం ఆ 'దిల్ రాజు' ఇంత కంగారు పడిపోయారు అని ఎద్దేవా చేసే పరిస్థితి. అయితే కట్ చేస్తే నెల రోజుల తర్వాత 'హనుమాన్' సినిమా ఇంకా థియేటర్‌లో ఆడుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో కానీ, ఓటీటీ కానీ ఎక్కడా రాలేదు. కలెక్షన్‌లు దున్ని చితక అవతల పడేస్తుంది. కేవలం 1 మంత్‌లో 30 రోజుల్లో 30 రోజులు 300 సెంటర్‌లో ఆడింది సినిమా. అంటే ఏ రేంజ్‌లో ఈ సినిమా కలెక్ట్ చేస్తోంది అంటే దానికి ఒక పరిధి గానీ, లిమిట్ గానీ లేకుండా పోయింది. నేను అనుకున్నాను ఈ సినిమా చూసిన ఫస్ట్ రోజు, అబ్బాయి చాలా నెక్స్ట్ లెవెల్‌లో ఉందిరా బాబు. 'కార్తికేయ 2' లాగా ఇండియా మొత్తం కూడా ఈ సినిమా గట్టిగా ఆడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అందులో కృష్ణుడు హైలైట్, ఇందులో హనుమంతుడు, రాముడు హైలైట్ కదా! సో, డెఫినెట్‌లీ ఈ సినిమా ఎంత కాదనుకున్నా ఇండియా వైడ్ పాన్ ఇండియాలో ఆడుతుంది. హనుమంతుడి ఇది అది ఉంది కదా! సో, అందులో అయితే అనుపమ్ ఖేర్ ఉన్నాడు. ఇందులో ఎక్కడ కూడా హిందీ యాక్టర్స్ వాళ్ళు లేరు కదా! సో, అదొక 150 కోట్లు కలెక్ట్ చేసింది గ్రాస్. ఏది 'కార్తికేయ 2'. అది చూసి నేను అనుకున్నా ఇది ఫైనల్ రన్‌లో ఇది ఒక 230, 240 మేబీ కలెక్ట్ చేయొచ్చు. 250 కొడితే రికార్డ్ అయ్యిద్ది కదా! తెలుగు సినిమా పాన్ వరల్డ్‌లో ఒక మీడియం సినిమా రావడం అనుకున్నా. 300 కోట్లు కలెక్ట్ చేసింది, ఇంకా ఆగట్లేదు ఆ సినిమా. అసలు ఎంత ఎక్సలెంట్ రికార్డ్ క్రియేట్ చేశాడంటే ప్రశాంత్ వర్మ, ఈరోజు ప్రశాంత్ వర్మ నుంచి నెక్స్ట్ సినిమా ఏదొస్తదా అని ఇక్కడి వాళ్ళు, తెలుగు వాళ్ళు కాదు, నార్త్ బెల్ట్ ఉంటుంది మనకి. ముంబై కానీ, పూణే కానీ, ఢిల్లీ కానీ, ఇక్కడ కాదు, నార్త్ బెల్ట్ అంటే ఈ మహారాష్ట్ర, అట్లాగే ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఇటుపక్క ఉన్నటువంటి నార్త్ బెల్ట్ ఒకటి ఉంటుంది. కంప్లీట్గా అవన్నీ కూడా డొమెస్టిక్ మార్కెట్స్. మన నెల్లూరు, మన కైకలూరు, మన ఏలూరు, కరీంనగరు, వరంగల్, జగిత్యాలు, ఇట్లా ఎట్లా ఉంటుంది బెల్ట్. అట్లాగా ఇదంతా కూడా ఒక నార్త్ బెల్ట్ అనమాట. అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ సినిమా ఏం తీస్తాడు ప్రశాంత్ వర్మ అని. అంత పెద్ద హిట్ కొట్టింది. నెల రోజుల తర్వాత కూడా ఇంకా ఆగనటువంటి అద్భుతమైన కలెక్షన్స్ని ఈ సినిమా రాబడుతుందంటే దీనికి తిరగలేదని చెప్పుకోవాలి. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఎవరు ఊహించిన విధంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కలెక్షన్లో ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ సినిమా సీక్వెల్ని ఎప్పుడెప్పుడు తీస్తాడా ప్రశాంత్ వర్మని అందరూ ఎదురు చూస్తున్నారు. మిగతా భాషలు, కేవలం హిందీతో పాటు మిగతా భాషల్లో కూడా ఈ సినిమా గట్టిగా కలెక్ట్ చేస్తుంది. ఓన్లీ హిందీ కలెక్షన్లు 50 కోట్లు ఇంపాసిబుల్ అనమాట. 'బాహుబలి 2' కానీ, 'పుష్ప' కానీ తప్ప, 'కేజీఎఫ్' అనేది కన్నడ సినిమా కాబట్టి, 'బాహుబలి 2' కానీ, 'పుష్ప' కానీ తప్ప ఏ సినిమా కూడా, వీళ్ళు మరి స్టార్ హీరోస్, అల్లు అర్జున్ ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు, రాజమౌళి ఉన్నాడు, సుకుమార్ ఉన్నాడు, ఇటువంటి కాంబోల్లో కాదు, ఓన్లీ ఎవరో కూడా తెలియనటువంటి ఇదిలో హనుమంతుడు బొమ్మ వేసుకుని వెళ్ళినటువంటి వీళ్ళకి 50 కోట్లు ఓన్లీ హిందీలో వచ్చింది గ్రాస్ కలెక్షన్. ఇది గ్రాస్ షేర్ మరి. ఎక్సలెంట్ రికార్డ్ ఇదైతే, అసలు ఇందులో తిరుగులేనటువంటి రికార్డ్ ఇది. ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా 30 రోజుల తర్వాత కూడా ఇంకా అద్భుతంగా కలెక్ట్ చేస్తుందని తెలియాలి. అప్పట్లో ఎవరైతే ఎక్కిరింపుగా మాట్లాడారో ఈ సినిమా గురించి వాళ్ళందరికీ తెలియాలి. సో, డెఫినెట్లీ ఈ వీడియో వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. చాలామంది చూస్తారు, ఈ సినిమా చూసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఇంకా గర్వంగా ఫీల్ అవుతారు ఈ సినిమా చూసినందుకు గాను. సో, మిస్ అవ్వకండి. డెఫినెట్లీ ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. హనుమాన్ సినిమా సృష్టించినటువంటి ప్రభంజనాన్ని, ఇంకా కొనసాగిస్తున్నటువంటి ఆ సునామీని అందరికీ తెలిసేలా చేసినటువంటి బాధ్యత మీదే. కింద షేర్ బటన్ ఉంది, అది క్లిక్ చేసి వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియో పెట్టండి.